మరైతే మనం ఈరోజు తెలుగులో ఉన్నటువంటి అచ్చుల యొక్క గుర్తులు, ఈ గుర్తులు మనం ఇన్ని రోజులు ఎలా పలుకుతున్నాం, తెలుగు ఈజీగా చదవాలంటే సులభంగా చదవడానికి కానీ రాయడానికి కానీ ఈ గుర్తులను, అచ్చుల యొక్క గుర్తులను ఎలా చదివితే మనకు చాలా సులభంగా మనం చదువుకోవచ్చు, బాగా చదవచ్చు, రాయొచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. అది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ గుర్తును నేను కూడా తలకట్టనే నేర్చుకున్నాను. ఏమిది? తలకట్టు. కానీ ఒకసారి చూడండి, కాకు తలకట్టు, డాకు తలకట్టు, వాక తలకట్టు అంటే ఎలా చెప్పగలం? అవుతుందా? అందుకే దీన్ని తలకట్టు అనడం ఆపి ఆ అనండి. ఏమనాలి? ఆ అన్నప్పుడు చూడండి, క డ వా. ఏమైంది అది? నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ గుర్తును ఆ మనం ఏమన్నాము? దీర్ఘం అని నేర్చుకున్నాం. దీర్ఘం అనేది ఆపి ఆ అని పలుకుదాం. ఏమి ఈ గుర్తు పేరు? అప్పుడు చూడండి, గాకు దీర్ఘం ఉన్నప్పుడు గారా. నెక్స్ట్ ఈ గుర్తు పేరు ఈ. ఏమి గుర్తు పేరు? ఈ అని చెప్దాం. ఈ చెప్పినప్పుడు చూడండి, చా అని హల్కు ఈ ఉంది కాబట్టి చి, లా, కా, చిలక. నెక్స్ట్ ఈ గుర్తు పేరేమో ఈ అని చెప్పాలి. ఏమని చెప్పాలి? ఈ అని చెప్పాలి. చూడండి, పీక, పీక అంటాం కానీ ప ప గుడిదీర్ఘం అని చెప్పం. పీక. కాబట్టి ఈ గుర్తు పేరు ఏం చెప్దాం? ఈ అని చెప్దాం. ఈ అని చెప్పాలి. ఏమి గుర్తు పేరు? నెక్స్ట్ ఈ గుర్తు పేరు ఏమంటే ఉ. ఏమి? మనం నేర్చుకున్నది కొమ్ము. కొమ్ము కాకుండా ఉ అని చెప్పడం నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, పులి. పాకేం గుర్తుంది? చూడండి, పా అనే అధ్యక్షానికి ఏం గుర్తుంది? ఊ కాబట్టి పులి. నెక్స్ట్ ఈ గుర్తు పేరేమో ఊ. ఏమి? కూర. నెక్స్ట్ ఈ గుర్తు పేరు రు. ఏమి? రు. కృప. ఏమైంది? నెక్స్ట్ ఈ గుర్తు పేరేమో రూ. ఏమి? క్రూరుడు. ఏ. ఏమిది? గెల. ఏ గెల. ఏ మేక. ఐ. ఏమిది? రైలు. ఓ. ఏమి? గొడుగు. ఓ కోతి. ఔ ఔ గౌను. కంప. అహా అంతఃపురం. ఇలా చదవండి ఈరోజు నుంచి. ఇలా చదివినప్పుడు మనకు చదవడం అనేది సులభంగా వస్తుంది అన్నట్టు. ఓకేనా? చేస్తామా ఇట్లా?